హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్ అండ్ మీ డాగ్స్ అండ్ ఇట్స్ మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ? మేమైతే సూపర్గా ఉన్నాము అండ్ మీరందరూ కూడా సూపర్ ఉండాలనే కోరుకుంటున్నాను. ఇల్లు మారే హడావిడిలో ఉన్నామని ఆల్రెడీ మన డైలీ బ్లాగ్స్ చూసిన వాళ్ళకి అర్థమైపోయింది కదండి. కొత్త ఇంటికి షిఫ్టింగ్ అంతా అవ్వబోతుంది అనమాట. సో ఆల్రెడీ అన్ని ప్యాక్ చేసేసి అంటే ప్యాకెట్స్ అండ్ మూవర్స్నే బుక్ చేసుకున్నాము. వాల్యుబుల్స్ ఏవైతే ఉంటాయో ఇట్లాంటివన్నీ అయితే మేము ముందు ప్యాక్ చేసుకున్నాం. అఫ్ కోర్స్ గోల్డ్ ఇట్లాంటివన్నీ లాకర్లో పెట్టేసానులేండి. ఇంకా మిగతా ఉంటాయి కదా చిన్న చిన్న కాస్ట్లీ ఐటమ్స్, ఇట్లాంటివన్నీ కూడా మేమే ప్యాక్ చేసుకున్నాం అనమాట. ఆల్ ద వాచెస్, చిన్న చిన్న గోల్డ్ ఐటమ్స్, సిల్వర్ ఐటమ్స్, బ్రాస్ ఐటమ్స్, పూజా ఐటమ్స్, ఇట్లాంటివన్నీ అయితే మేము ప్యాక్ చేసుకుని అవన్నిటిని కార్లో తీసుకెళ్ళిపోయాము ముందు రోజు. నెక్స్ట్ డే ఇంకా ప్యాకెట్స్ అండ్ మూవర్స్ని పిలిచాం కదా, సో వాళ్ళు వచ్చి మొత్తం ఇంట్లో అన్నీ కూడా ప్యాక్ చేస్తారు. ఫస్ట్ 1 hour చాలా ఫాస్ట్గా అయిపోయినాయి. తర్వాత కొంచెం స్లో డౌన్ అయిందనమాట. ప్యాకింగ్ ప్రాసెస్ అంతా కూడా అయ్యేసరికి మధ్యాహ్నం అయిపోయింది, 1 o'clock. ఫైనల్ లాకింగ్ అప్ అవర్ హోమ్ అయిపోయింది. టాటా దర్వాజా క్లోజ్. ఇంకా వాళ్ళని లంచ్ చేసేయమన్నాము అండ్ మేము కూడా లంచ్ చేసి బయలుదేరిపోయాం అనమాట. ట్రక్ మాకన్నా ముందు స్టార్ట్ అయిపోయింది. సో దట్ మేము ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మేము కూడా ఉండాలి కదా అని మేమంతా కూడా స్టార్ట్ అయిపోయి ఇక్కడికి వచ్చేసాము. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత జస్ట్ ఇంకా రాలేదు కదా ట్రక్ అని చెప్పి ఇల్లంతా ఒకసారి మొత్తం ఊడ్చేస్తున్నాను అనమాట. ఇల్లంతా అయితే డీప్ క్లీనింగ్ చేయించే ఇచ్చారు. సో ఇల్లంతా నీట్గానే ఉంది. అందుకని నేను మళ్ళీ ఇంకో క్లీనింగ్ అదంతా ఏం ప్రాసెస్ పెట్టుకోలేదు. జస్ట్ ముందు రోజు అంతా మేము పూజ, పాలు పొంగించడం అవన్నీ చేసాము. అండ్ ముందు రోజు మేము ఇక్కడే ఉన్నాము, లంచ్ అండ్ డిన్నర్ చేసాము. సో అవన్నీ కొంచెం క్లీన్ చేసేసుకొని ఒకసారి ఇల్లంతా చేసుకొని వాళ్ళు వచ్చే లోపే మొత్తం నీట్ చేసి పెట్టేసుకుంటే వాళ్ళు సామాన్లు తెచ్చిన తర్వాత సర్దేసుకోవచ్చు కదా అనుకున్నాం. అసలు నా అవతారం ఎలా ఉందో నాకే తెలియదు. టైం ఇప్పుడు 3:30 అవ్వస్తుంది, ఇంకా ట్రక్ రాలేదు. మేము వచ్చాము, ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ట్రక్ కోసం, వెయిటింగ్. అది వచ్చాక లోపలికి తీసుకొని రావాలి కదా. ట్రక్ హైట్ని బట్టి, గ్రౌండ్ క్లియరెన్స్ని బట్టి ఇస్తారన్నమాట. సెల్లార్లోకి, ఆ గ్రౌండ్ ఫ్లోర్కి, ఎక్కడికి అన్నది యాక్సెస్. సో దానికోసం అని ఇప్పుడు కిందికి వెళ్తున్నా. ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చొని డస్ట్ వల్లే ఏమో ముక్కు అంతా ఇరిటేట్ అయిపోయింది ఫుల్గా. తప్పదు మరి, పనులు ఉన్నప్పుడు ఎలాగే ఉంటుంది కదా. ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీలోకి మనం వెళ్తున్నాము అని అంటే అక్కడ ఫాలో చేయాల్సిన సర్టెన్ సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి కదా, అవన్నీ మాకు ముందే చెప్పారన్నమాట. సో మాకు చెప్పిన వాటిల్లో ఒక రూల్ ఏంటంటే ఈవినింగ్ 5 o'clock తర్వాత ట్రక్స్ అలౌ చేయము, ఆ లోపే మీరు ట్రక్ ఎంటర్ అవ్వాలని చెప్పారు. సరే ఓకే ఫైన్ అని అనుకున్నాం. అందుకే ప్యాకర్స్ అండ్ మూవర్స్ని కూడా ఎర్లీగా వచ్చేయమన్నాం. స్టిల్ వాళ్ళు 7కి రమ్మంటే వాళ్ళు కొంచెం 9కి వచ్చారు. బట్ స్టిల్ రాగానే ఫాస్ట్గా చేశారు. మార్నింగ్ అంతా కూడా కొంచెం హోప్ ఉంది, ఇన్ టైంలో అయిపోతుంది అని. బట్ మధ్యాహ్నం 1:30 వరకు కూడా వాళ్ళు లోడింగ్ చేస్తూనే ఉన్నారు అన్నమాట ట్రక్లో. సో స్టార్టింగ్లో ఫాస్ట్గా అయిన ప్రాసెస్, తర్వాత చాలా అలా స్లో డౌన్ అవ్వకుంటూ వచ్చింది. సరే ఓకే 1:30 వరకు అక్కడి నుంచి స్టార్ట్ అయినా ఒక 1.5 hourలో రీచ్ అయిపోతారు అని అనుకుంటే అది కూడా మళ్ళీ గెటింగ్ డిలే అలా అవ్వకుంటూ మేము వచ్చిన ట్రక్ రాలేదు. ఇట్లాగా చాలా ఆల్మోస్ట్ ఎండ్ టైం వరకు అది అలా కొనసాగుతూ ఉందన్నమాట. సో వీఆర్ గెటింగ్, ఆ టైం అయ్యే కొద్దీ మేము కూడా ఇంకా టెన్షన్ స్టార్ట్ అయిపోయింది. అరే వస్తుందా రాదా 5 o'clock లోపు అని. అండ్ మేము ఎవ్వరం కూడా ట్రక్తో రాలేదు, ఓన్లీ వాళ్ళు మాత్రమే వస్తున్నారు. సో ఎక్కడ తిరుగుతున్నారో తెలీదు అన్నట్టు. సో ఆ ట్రక్కి కొంచెం డైరెక్షన్స్ అర్థం అవ్వట్లేదంటే, అడ్రస్ అంటే గేట్స్ చాలా ఉంటాయి, 1 gate 2 gate 3 gate అలాగా. సో గేట్ అర్థం కావట్లేదంటే మెయిన్ గేట్ దగ్గరికి వెళ్తున్నా. అంటే వాళ్ళు ఎలో చేయాలి కదా లోపలికి. మాకన్నా ముందు ట్రక్ స్టార్ట్ అయింది, మేము వచ్చేసాం. వచ్చి కూడా ఆల్మోస్ట్ ఒక 1 hour అవుతుంది, ఇంకా రాలేదు. వేరే లొకేషన్ పెట్టారు అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇక్కడ నుంచి 9 kilometers దూరంలో, అక్కడ లొకేషన్ అంటే ఈ పక్కన కాదు, 9 kilometers దూరంలోకి వెళ్ళిపోయాడు అనమాట. ఇక్కడే మెయిన్ గేట్ దగ్గరే కూర్చొని వెయిట్ చేస్తున్నాం. ఏం చేస్తాం ఇంకా, మనం లగేజ్ వేసినప్పుడు మనలో కూడా ఎవరైనా ఒకళ్ళు ఉంటే బెటర్ అనమాట అని అర్థమైంది. బట్ వి లెర్న్ ఫ్రమ్ అవర్ ఎక్స్పీరియన్సెస్ కదా, అదే ఎక్స్పీరియన్స్ అవుతుంది. ఇప్పుడు టైం అయిపోతుంది, వీళ్ళు ఇంకా రానేలేదు. ఇంకా 9 kilometers దూరంలో ఉన్నాడు. చూద్దాం ఎంత టైం పడుతుందో. ఇదిగోండి ట్రక్ మొత్తానికి తిరిగి వచ్చింది సామాన్లతోటి. ఫైనలీ ద ట్రక్ ఈస్ హియర్. ఇదిగోండి వచ్చింది. ఇది సర్వీస్ లిఫ్ట్ అనమాట. ఇక్కడ నుంచి సామాన్లు తీసుకెళ్ళచ్చు. యూ కెన్ సీ ద గేట్ దేర్, అక్కడి నుంచి. సో ఇది ట్రక్. సో ఇప్పుడు టైం అయితే 4:20 అయ్యింది.
ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు అన్లోడింగ్. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఒక్కొక్కటి ఇలాగా అన్లోడింగ్ జరుగుతోంది. బట్ ఆల్రెడీ సోఫా చిరిగిపోయింది కింద కవర్. ఇంకెళ్ళే లోపల ఇంకేమవుతుందో చూడాలి. వీటిని కూడా జాగ్రత్తగా ప్యాక్ చేసి తీసుకెళ్ళే దగ్గర బుక్ చేసుకుంటే బెటర్. ఇంకా అంత అన్లోడ్ చేయాలి. ఐ షో యూ వన్ థింగ్. ఇక్కడ చూసారా, ఇది బబుల్ ర్యాప్. ఏవి డ్యామేజ్ కాకుండా ఇది ర్యాప్ చేసి తీసుకొస్తారు. కానీ ఇది ఏమీ యూజ్ చేయలేదు. ఇది ఎలా తెచ్చారో వాళ్ళు అలా పట్టుకెళ్ళిపోతున్నారు మళ్ళీ. ఓకే, దేనికి బబుల్ ర్యాప్ పెట్టలేదు. మరి ఎందుకు తెచ్చారో తెలీదు. ఆ బబుల్ ర్యాప్ వాళ్ళు తెచ్చి వాళ్ళు తీసుకెళ్తారన్నమాట. ఒక్కదానికి కూడా అది పెట్టలేదు. మీకు కనుక యాంగ్జైటీ ఉంటే కనుక ఇట్లాంటి లోడింగ్లు అన్లోడింగ్లు దగ్గర ఉండకపోవడమే బెటర్. ఎందుకంటే మనం నీట్గా చేసుకుంటూ ఉంటాము. వీళ్ళు ఎడా పెడా వేసేస్తూ ఉంటారన్నమాట. సో యాంగ్జైటీ వస్తుంటుంది, బీపీ వస్తుంటుంది, టెన్షన్ వస్తుంటుంది. సో అందుకని మీరు ఒకవేళ షిఫ్ట్ అవుతుంటే కనుక మీకు ఒకవేళ అట్లాంటి యాంగ్జైటీ ఆర్ ఇట్లా కొంచెం అట్లా ఉంటే కనుక దూరంగా ఉండడం బెటర్. పొద్దున్న నుంచి నా హాలత్ అయితే ఏమవుతుందో మాకే తెలియట్లేదు. సో ఇప్పుడు కొంచెం అన్లోడింగ్ నడుస్తూ ఉంది. మీకు చూపిస్తా తర్వాత ఏమేమైందో క్లియర్గా మీకు మొత్తం రివ్యూ చెప్తా. సో అన్లోడింగ్ అయితే జరుగుతుంది. వాళ్ళంతా సర్వీస్ ట్రిప్లో తీసుకొస్తారు కదా. నేనేమో ఇక్కడ ఇంకా పైకి వెళ్తామని చెప్పి వెళ్తున్నా. ఎందుకంటే అవి ఎక్కడ ఏం పెట్టించాలన్నది మనకే ఐడియా ఉంటుంది. సో అందుకని ముందు అక్కడికి వెళ్ళి ఏ రూమ్లో ఆ రూమ్లో పెట్టించేసి అప్పుడు అన్లోడింగ్ కూడా మనకి ఈజీగా ఉంటుంది అన్నమాట. సారీ, ప్యాకింగ్ కూడా ఈజీగా ఉంటుంది. రైట్ వచ్చింది రాలే అటు వచ్చింది. ఇట్లా పైకి వచ్చిన ప్రతిసారి చెవులు ఇట్లా దిబ్బడేసినట్టు అవుతుందన్నమాట. అంటే మనకి ఎంత హైట్లో అలవాటు లేకపోయేమో. జనరల్గా ప్లేన్ టేక్ ఆఫ్ అవుతుంటే అలా అవుద్ది. అలా ఎలా అవుద్దో అలా అవుతుంది. ఇలా పైకి వచ్చినప్పుడు పెయిన్ అది కాదు, ఇట్లా దిబ్బడేసినట్టు ఉంటుంది. మళ్ళీ జస్ట్ ఇలా ఫ్యూ సెకండ్స్లో ఇట్లా వదిలేసినట్టుగా ఉంటుంది అనమాట. అలా అవుతుంది. ఇదిగోండి వస్తున్నాయి సామాన్లు కనిపిస్తున్నాయా. ఇక్కడ సర్వీస్ లిఫ్ట్ నుంచి ఇక్కడికి వస్తున్నాయి. ఇక్కడ నుంచి మన ఫ్లాట్ దగ్గరికి షిఫ్ట్ చేస్తారు అండి. వాళ్ళు కార్డ్బోర్డ్స్ తెచ్చేసి ఇలా పెట్టేస్తారు. ఇంకా లేట్ అవుతుందని మేమే ఓపెన్ చేసుకుంటున్నాం. జనరల్గా అయితే వాళ్ళే ఓపెన్ చేసి పెడతారు. ఇవి నాయరా నేను వాళ్ళే ఓపెన్ చేసి పెడతారు. బట్ మేమే పెట్టేసుకుంటున్నాం అనమాట. ఇంకా టేబుల్ వచ్చింది, కొన్ని సామాన్లు వచ్చినాయి, ఇంకా కొన్ని రావాలి. కిచెన్ ఐటమ్స్ కూడా వచ్చినాయి కొన్ని. స్టవ్ వచ్చేసింది. అండ్ ఇగో ఇది ఇలా ఓపెన్ చేసి పెట్టి వెళ్ళిపోయారు. మీరు సర్దేసుకోండి అని చెప్పి మనం ఇప్పుడు సర్దుకోవాలన్నమాట ఇవన్నీ. హడావిడిలో నాకు సగం బ్రెయినే పనిచేస్తుంది, సగం బ్రెయిన్ పని చేయట్లేదు. ఏవి ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లే. సిలిండర్లు మరి 2 ఉన్నాయి. 2 ఇక్కడ పెట్టించా. ఇది యాక్చువల్గా డిష్ వాషర్ స్పేస్, బట్ అందులో పెట్టించా. ఎందుకంటే గ్యాస్ పైప్ లైన్ ద్వారా వస్తుంది అన్నమాట ఇలాగా. సో ఇవన్నీ ఫటాఫట్ ఎక్కడైనా సర్దాలి. ఇదిగోండి బట్టలు అన్నీ కూడా ఇలా కాటన్ బాక్స్లో తెచ్చేస్తారు. ఫటాఫట్ మనం చేసేసుకోవాలన్నమాట. ఏవైతే మన బ్యాగ్స్లో ఉన్నాయో అవి ఇలా ఉంచేసాము. వాళ్ళ కాటన్ బాక్స్లో ఉన్నాయి మాత్రం ఫటాఫట్ సర్దుతున్నాము. చేతికి అందినట్టు పెట్టేస్తున్నాం అనమాట షెల్ఫ్లో. మనం తర్వాత చూసుకుందామని. టీవీ వచ్చింది అండ్ ఫ్రిడ్జ్ ఇప్పుడే వచ్చింది. ఇంకా అది టేబుల్ పైద గ్లాస్ అది రాలేదు. చైర్స్ వచ్చినాయి. ద బిగ్ ఐటమ్ డబుల్ కాట్ బెడ్ లాస్ట్కి వచ్చింది అనమాట. ఆల్మోస్ట్ డైనింగ్ టేబుల్ కూడా వచ్చింది. ఇప్పుడు వచ్చింది ఇది. ఫ్యాన్ ఆఫ్ చేయబారండి. బెడ్ పెద్ద బెడ్లు ఉంటే రూమ్లో కొంచెం కష్టమే. ఇవ్వండి ఇన్ని డబ్బాలు అన్నీ ఖాళీ చేసాము. అండ్ ఇవన్నీ ప్యాకింగ్కి యూజ్ చేసిన క్విల్స్ లాంటివి అన్నమాట. ఇవి వాళ్ళన్నీ ఖాళీ చేసాం కాబట్టి వాళ్ళన్నీ తీసుకెళ్ళడానికి ఇక్కడ సర్దుకుంటున్నారు. ఇవన్నీ ఖాళీ చేసాం అంతే, మేము సర్దుకోలేదు. సర్దడానికి ఇంకా మస్తు రోజులు పడుతుంది. ఇల్లంతా గందరగోళంగా ఉంది. సో చాలా టైం పడుతుంది. ముందు వాళ్ళ ఇచ్చేస్తే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతారు కదా అని మేమైతే మా వాటిలో ప్యాక్ చేసామో వాటిని ఉంచేసాము. అట్లానే ఇట్లా మూటలు సూట్ కేసులు ఇవన్నీ అలాగే ఉంచేసాము. వాళ్ళ దాంట్లో ప్యాక్ చేసినవి మాత్రం అన్ప్యాక్ చేసేసాం అన్నమాట.
మన హడావిడిలో మనం ఉంటాము, ఆ టైంలోనే మనం ప్యాక్ చేసుకోవాలంటే అవ్వదు కదా. సో ఈ బాక్సెస్తో అలాగే ఉంచేసుకుందామా అని అనుకుంటే పర్ బాక్స్ వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారటండి. అసలు కొత్తది కొంటేనే అంత కాదు అని అనిపించింది. ఆ కాటన్ బాక్స్ ఒకటి 100 రూపాయలు అని చెప్పి వద్దురా నాయనా అని అనుకున్నాము. ఎందుకంటే చాలా బాక్సెస్ ఫిల్ చేశారు. ఏ బాక్స్లో ఏమున్నాయి, అఫ్కోర్స్ కొన్ని మార్కింగ్ చేసుకున్నా సరే ఎందులో ఏమున్నాయి ఏంటి ఇవన్నీ ఓపెన్ చేసి చూస్తే కానీ తెలియదు. సో అన్ని లిటరల్గా కుప్పలు కుప్పలు పడేసాం అనమాట. బట్టలు అవన్నీ అయితే జస్ట్ ఇట్లా డంప్ చేసేసాం బెడ్ మీద, బెడ్ కింద, అంటే ఫ్లోర్ పైన అంతా డంప్ చేసి ముందు ఆ బాక్స్ అన్ని ఖాళీ చేసేసి వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. సో దట్ అవన్నీ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అని. ఇదిగోండి వాళ్ళ స్టఫ్ అంతా తీసుకొని వెళ్ళిపోతున్నారు ఇప్పుడు. ఆ పార్సల్కి యూజ్ చేసినవి అవి అని నేను. అండ్ ఇప్పుడు టైం ఈజ్, ఒక్క నిమిషం టైం చూపిస్తాను మీకు. 7:30కి అయింది మొత్తానికి. అంటే అయ్యింది అంటే ఇల్లు అంతా సెట్ అవ్వలేదు, జస్ట్ వాళ్ళు అయిపోయింది. 7:30కి అయింది అన్నమాట అయిపోయి వెళ్ళిపోవడం. మొత్తానికి మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ చేస్తే నైట్ 7:30 చేశారండి. ఆ టైంకి ఫినిష్ అయ్యి వెళ్ళారనమాట. మొత్తానికి మాకు కమ్యూనిటీలో ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం మేమైతే ఓకే 5 o'clock లోపే ఎంటర్ అయిపోయింది ట్రక్ అని అనుకున్నాం. ఎందుకంటే ఫస్టే మనం ఏదో వైలేట్ చేసాము, లేకపోతే అదేం పెద్ద ఆఫెన్స్ కాదు, బట్ స్టిల్ వాళ్ళు చెప్పినప్పుడు మనం ఆ టైమింగ్ ఫాలో అయితే బాగుంటుంది అని అనుకుంటాం కదా, వీలైనంత ఫాలో చేయాలని అనుకుంటాం కదా. మేము ఆఫ్టర్నూన్గానే ప్లాన్ చేసుకున్నాం ట్రక్ లోపలికి రావాలని. బట్ వాళ్ళు చేసిన పని వల్ల మాకు అది ఈవినింగ్ 4:30కి వచ్చింది. ఇంకా అన్ని తీసేసరికి 7:30 అయిపోయింది. సో ఎలా అయితే ఏంటి ఏం ప్రాబ్లం కాలేదండి. కమ్యూనిటీలో కూడా 5 o'clock లోపే ఎంటర్ అయిపోయింది కాబట్టి ఏం ప్రాబ్లం కాలేదు. మొత్తానికి 7:30కి పని ఫినిష్ అయింది. ఒక పెద్ద పని, చాలా చాలా పెద్ద పని ఫినిష్ అయింది. సో మొత్తానికి ఎలా అయితే అయింది కదా అని అనుకొని అమ్మయ్యా అనుకున్నాము. దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.